నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త. 12వ పీఆర్సీ కమిషనర్ నియామకం. కొత్త పీఆర్సీ అమలు తేదీ ఫిక్స్. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు సంబంధించి అనేక పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ జేఏసీ నేతలు నేడు ఏపీ సెక్రటేరియట్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ గారిని కలిసి ప్రధాన డిమాండ్లను వినిపించారు. సో ఈ సమావేశంలో ఏపీ జేఏసీ చైర్మన్ కెవి శివారెడ్డి, కో చైర్మన్ జి హృదయరాజు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఏ విద్యాసాగర్, ఇతర నేతలైతే పాల్గొనడం జరిగింది. ముఖ్యమైన డిమాండ్లు: 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలి, ఉద్యోగుల పెండింగ్ బకాయిలను పూర్తిగా చెల్లించాలి, పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే మంజూరు చేయాలి, ప్రొవిడెంట్ ఫండ్ ఏపీజీఎల్ఐ మొత్తాలను విడుదల చేయాలి, సరెండర్ లీవ్ ఎన్కేష్మెంట్ పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని, సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని. ఈ డిమాండ్లు ఉద్యోగుల హక్కులకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ప్రభుత్వం స్పందన: ఈ డిమాండ్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గారు స్వీకరించి వాటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఉద్యోగ సంఘాలు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఆందోళన కొనసాగిస్తాయని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వ వైఖరి స్పష్టత రావాల్సిన అవసరం ఉందని అయితే ఈ సమావేశం ద్వారా మరోసారి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని అయితే కోరాయి.